చూడండి, మనందరికీ ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది. మీకు బాగా నచ్చిన షర్ట్ మీకు సరిగ్గా సరిపోయేది లాండ్రీ నుండి తీస్తారు, దాన్ని వేసుకుంటారు. అకస్మాత్తుగా అది ఒక యుద్ధగలా అనిపిస్తుంది. స్లెలియోస్ చిన్నవిగా మారతాయి, హాతీ దగ్గర బిగుతుగా అవుతుంది. అప్పుడు మీకు ఏం జరిగిందో అని ఆశ్చర్యం కలుగుతుంది. మీరు రాత్రికి రాత్రే పెద్దగా అయ్యారా? కాదు, అసలు కారణం చాలా సులభమంది. దీన్ని యాబ్రిక్ షరంకేజ్ అంటారు. ఇది మీరు బట్టలు ఉతికిన తర్వాత మీ బట్టలు మీతో ఆడే ఒక ట్రిక్. ఇక్కడ ఫ్యాబ్రిక్ తనలో తాను కొంచెం దగ్గరగా అవ్వాలని నిర్ణయించుకుంటుంది. దాని దారాలను మరింత బిగుతుగా లాగి మొత్తం వస్త్రాన్ని చిన్నదిగా చేస్తుంది. ఇది ఏదో మంత్రం కాదు, ఇది మీ బట్టలు తయారు చేసే ఫైబర్స్ కు జరిగే ఒక సరమమున భక్తిక ప్రతిచారి. వెంటనే టైలర్ని లేదా బ్రాండ్ని నిందించకండి. ఈ కుంచుపోవడం అనేది చాలా ఫ్యాబ్రిక్స్ యొక్క ప్రాముఖ్య లక్షణం. ముమ్యంగానం ధరించడానికి ఇష్టపడే సహజమైన వాటికి ఫ్యాబ్రిక్ ష్రింకేజ్ ను మెటీరియల్ విశ్రాంతి తీసుకునే విధానంగా భావించండి. అది షర్ట్ లేదా జీన్స్ గా మారడానికి ముందు నూలును నేసే మరియు తయారు చేసే ప్రక్రియలో సాగదీసి లాగి చాలా ఒత్తిడికి గురి చేస్తారు. ఇది చాలా కాలం పాటు బిగుతుగా పట్టుకున్న కండరం లాంటిది. మీరు ఆ ఫ్యాబ్రిక్ ను వేడి మరియు నీటికి గురి చేసినప్పుడు అది ఆ బిగుతుగా ఉన్న కండరానికి చివరకు వదులుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఫైబర్స్ ఆ పేరుకుపోయిన ఒత్తిడిని విడుదల చేస్తాయి. అలా చేయడం ద్వారా అవి తంచన్ మరింత సహజమైన స్కృతికి తిరిగి వస్తాయి. ఫలితం మీకు సరిగ్గా సరిపోయే టీ-షర్ట్ ఇప్పుడు మీ చిన్న తమ్ముడి కోసం తయారు చేసినట్లు అనిపిస్తుంది. కుంచుకుపోయిన బట్టల కల్లో నంబర్ 1 విలన్ నిస్సందేహంగా వేడి. వేడి నీరు మరియు అధిక వేడి డ్రైక్ సేకస్ ఫ్యాబ్రిక్ చించుకుపోవడానికి అతి పెద్ద ప్రేరేపకాలు. ఇలా ఆలోచించండి, మీ బట్టలలోని ఫైబర్స్ పొడవైన గొలుసు లాంటి అణువులు. ఈ ఫైబర్స్ చల్లగా మరియు పొడిగా ఉన్నప్పుడు అవి సాపేక్షంగా స్థిరంగా ఉంటాయి మరియు వాటి ఆకారాన్ని నిలుపుకుంటాయి. కాని మీరు తీవ్రమైన వేడిని ప్రవేశపెట్టినప్పుడు మీరు ఆ అణువులకు భారీ శక్తిని ఇస్తారు. అవి పిచ్చిగా కంపించి కదలడం ప్రారంభిస్తాయి. ఈ శక్తి వాటిను తయారీ సమయంలో బలవంతంగా ఉంచిన సాగిన్ కత్రిమస్కకితి నుండి విముక్తి పొందడానికి అనుమతిస్తుంది. నీరు వేడికి భాగస్వామి. దానికదే నీరు కొంత కుంచుకుపోవడానికి కారణం కావచ్చు, కాని దాని ప్రధాన పాత్ర కందెనగా మరియు కండక్టర్గా పనిచేయడం. మీ బట్టలు తడిసినప్పుడు నీటి అణువులు ఫ్యాబ్రిక్ ఫైబర్స్ యొక్క ప్రధాన భాగంలోకి చొచ్చుకుపోతాయి. అవి ఉబ్బడానికి కారణమవుతాయి. ఈ ఉబ్బడం చర్య నూలు యొక్క నిర్మాణాన్ని వదులు చేస్తుంది. ఫైబర్స్ కదలడానికి మరియు తమను తాము సర్దుబాటు చేసుకోవడానికి చాలా సులభం చేస్తుంది. కాబట్టి వేడి నీటిని ఉపయోగించినప్పుడు మీకు డబుల్ దెబ్బ తగులుతుంది. నీరు ఫైబర్స్ ను ఉబ్బుతుంది మరియు వేడి వాటికి కుదించుకుపోవడానికి శక్తిని అందిస్తుంది. అప్పుడు భౌతిక కదలిక ఉంటుంది. రాప్ హసింగ్ వాషింగ్ మెషిన్ మరియు డ్రైయర్ లోపల జరిగే నిరంతర తిరగడం, తిప్పడం మరియు రుద్దడం సమస్యకు మరో పోర్ను జోడిస్తుంది. చిందరవందరగా ఉన్న తాడుల కుప్పను యహరించండి. మీరు కేవలం కుప్పను బలంగా ఆపితే తాడులు సహజంగా మరింత కాంపాక్ట్ చిక్కుబడిన కుప్పగా స్పకిరపడతాయి. మీ బట్టల్లోని దారాలకు అదే జరుగుతుంది. కాబట్టి మీకు 3 రకాల దాడులు ఉన్నాయి. వేడి ఫైబర్స్ కదలడానికి శక్తిని అందిస్తుంది, నీరు వాటిని ఉబ్బుతుంది మరియు వాటిని మెత్తగా చేస్తుంది, మరియు కదలిక వాటిని భౌతికంగా మరింత కుదించబడిన స్థితికి నెట్టివేస్తుంది. కుంచుకుపోవడం విషయానికి వస్తే అన్ని ఫ్యాబ్రిక్స్ సమానంగా ఉండవు. కొన్ని పదార్థాలు వాషింగ్ మెషిన్ ను చూసిన వెంటనే కుంచుకుపోవడానికి ప్రసిద్ధి చెందాయి, మరికొన్ని రాతిలా స్థిరంగా ఉంటాయి. అధిక కుంచుకుపోయే జాబితాలో అగ్రస్థానంలో సహజ ఫైబర్స్, ముఖ్యంగా పత్తి మరియు ఉన్ని ఉన్నాయి. పత్తి మొక్కల ఆధారిత ఫైబర్ కావడంతో అద్భుతంగా నీటిని పీల్చుకుంటుంది. ఉన్ని మరింత నాటకీయంగా ఉంటుంది. దాని ఫైబర్స్ ప్రత్యేకమైన పోలుసుల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వేడి మరియు కదలికకు గురైనప్పుడు ఈ పోలుసులు వెల్క్రో లాగా ఒకదానితో ఒకటి లాక్ అవుతాయి. ఈ ప్రక్రియను ఫెల్టింగ్ అంటారు. మరోవైపు కుంచుకుపోవడాన్ని నిరోధించే సింపోటిక్ ఆంపియన్స్ ఉన్నాయి. పాలిస్టర్, నైలాన్ మరియు యాక్రిలిక్ వంటి ఫ్యాబ్రిక్స్ ప్రాథమికంగా ప్లాస్టిక్లు. అవి రసాయన ప్రక్రియల ద్వారా సృష్టించబడిన మానవ నిర్మిత ఫైబర్స్ మరియు వాటి నిర్మాణం సహజ ఫైబర్స్ కంటే చాలా స్థిరంగా మరియు తక్కువ పోరస్గా ఉంటుంది. అవి ఎక్కువ నీటిని పీల్చుకోవు, కాబట్టి అవి వాష్లో ఉబ్బవు. మీరు వెచ్చని నీటిలో పాలిస్టర్ షర్ట్ను ఉతికి మీడియం సెట్టింగ్లో డ్రైయర్లో వేయవచ్చు మరియు అది అదే పరిమాణంలో బయటకు వస్తుంది. అప్పుడు మధ్యస్థకంగా ఉండే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, నార్ మరియు రేయాన్ వంటివి. నా
అవి సే మొబక నుండి తయారు చేయబడినది. ఒక సహజ ఫైబర్ మరియు అది కుంచుకుపోతుంది. ముఖ్యంగా దాని మొదటి వాష్లో రేయాన్ ఒక మోస్పూరితమైనది. ఇది పట్టులా మృదువుగా అనిపించినప్పటికీ అది కుంచుకుపోవడానికి ప్రసిద్ధి చెందింది. చాలా రేయాన్ వస్త్రాలు ఈ కారణంగానే డ్రై క్రేడ్లింట్ ఓన్లీ అని లేబుల్ చేయబడతాయి. మీరు దేనితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం ఎల్లప్పుడూ లేబుల్ ను తనిఖీ చేయడం. 50 పత్తి పాలిస్టర్ బ్లెండ్ తో తయారు చేయబడిన వస్త్రం 100% పత్తితో తయారు చేయబడిన దానికంటే కుంచుకుపోవడానికి మరింత నిరోధకతను కలిగి ఉంటుంది. నిజంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే మీరు ఒకే దారం యొక్క ప్రయాణం గురించి ఆలోచించాలి. పత్తిని కోసి నూలుగా మార్చి ఆపా ఫ్యాబ్రిక్ గా నేసినప్పుడు అది నిరంతరం సాగదీయబడుతుంది. అంతరాలు మృదువాన సమానమైన వస్త్రాన్ని సృష్టించడానికి నూలును లాగి బిగుతుగా చేస్తాయి. ఈ ప్రక్రియ ఫైబర్లను భారీ మొత్తంలో భౌతిక ఒత్తిడికి లేదా మనం టెన్షన్ అని పిలవచ్చు గురి చేస్తుంది. ఒక రబ్బర్ బ్యాండ్ సాగదీసి ఆపై దానిని ఆ సాగిన సప్రీతిలో పిన్ చేసినట్లు వహించండి. ఫ్యాబ్రిక్ ప్రాముఖ్యంగా అదే లక్షలాది చిన్న సాగిన రబ్బర్ బ్యాండ్లు ఫైబర్లు స్పహనంలో ఉంచబడిన నెట్వర్క్. వాషింగ్ మెషిన్ ఈ ఫైబర్స్ కు ఆకాశం లతించే చోటు. మీరు మీ షర్ట్ ను వాష్ లో వేసినప్పుడు ముఖ్యంగా వెచ్చని లేదా వేడి నీటితో మీరు మాయను విచ్ఛిన్నం చేస్తున్నారు. నీరు మరియు వేడి కలిసి ఫైబర్లను విశ్రాంతి తీసుకోవడానికి పని చేస్తాయి. ఫ్యాక్టరీ నుండి అవి పట్టుకున్న ఒత్తిడిని విడుదల చేస్తాయి. ఆ సాగిన రబ్బర్ బ్యాండ్ ను అన్పెన్ చేసినట్లు ఆలోచించండి. అది వెంటనే దాని చిన్న అసలు పొడవుకు తిరిగి వస్తుంది. మీ షర్ట్లోని లక్షలాది ఫైబర్లు ఒకేసారి ఇలా చేసినప్పుడు సంచిత ప్రభావం గుర్తించదగిందిగా ఉంటుంది. మొత్తం వస్త్రం కుదించుకుపోతుంది, అన్ని దిశల నుండి లోపలికి లాగుతుంది. నేత్రకం కూడా ఒక పాత్ర పోషిస్తుంది. డ్రెస్ షర్ట్ వంటి గట్టిగా నేసిన ఫ్యాబ్రిక్ స్వెటర్ వంటి వదులుగా హల్లిన ఫ్యాబ్రిక్ కంటే తక్కువగా కుంచుకుపోవచ్చు. హల్లిన ఫ్యాబ్రిక్ లో నూలు ఒకదానితో కొట్టి లూప్ చేయబడి ఉంటాయి. అవి కదలడానికి ఎక్కువ స్పలాన్ని మరియు స్వేచ్ఛను సృష్టిస్తాయి. ఈ లూప్లు తడిసి వేడి చేసినప్పుడు అవి గణనీయంగా బిగుతుగా మారతాయి, ఒక సంచి యొక్క డ్రాస్ట్రింగ్లు లాగినట్లు. కొంతమంది తయారీదారులు ఫ్యాబ్రిక్ ను ముందుగా కుదించడం ద్వారా దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియను తరచుగా ప్రెషంక్ లేదా చాన్ఫోరర్ ని లేబుల్ చేస్తారు. సరే, సైనస్ గురించి చాలా చెప్పాం. ఇప్పుడు వ్యూహం గురించి మాట్లాడుకుందాం. మీ బట్టలు చిన్నవి కాకుండా ఎలా ఆపాలి? మీ ఆయుధాగారంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం చల్లటి నీరు. మీ బట్టలను ముఖ్యంగా కాటన్లు మరియు ఇతర సహజ ఫైబర్లను చల్లటి నీటిలో ఉతకడం కుంచుకుపోవడాన్ని నివారించడానికి మీరు చేయగలిగే ఉత్తమైన పని. చల్లటి నీరు వేడి నీరు చేసే విధంగా ఫైబర్లకు అదే శక్తిని ఇవ్వదు, కాబట్టి అవి కుదించుకుపోయే అవకాశం చాలా తక్కువ. ఇది ఇప్పటికీ మీ బట్టలను శుభ్రపరుస్తుంది, ముఖ్యంగా చల్లటి వాష్ల కోసం రూపొందించిన ఆధునిక డిటర్జెంట్లతో, కానీ అది సున్నితంగా చేస్తుంది. తర్వాత మీరు డ్రైయర్తో మీ సంబంధాన్ని పునరాలోచించుకోవాలి. టంబు డ్రైయర్ యొక్క అధిక వేడి చాలా వస్త్రాలకు చివరి దెబ్బ. కుంచుకుపోతాయని మీరు ఆందోళన చెందుతున్న బట్టలను ఆరబెట్టడానికి ఉత్తమ మార్గం వాటిని గాలిలో ఆరబెట్టడం. వాటిని బట్ట తారుపై ఆరబెట్టే రాక్పై లేదా ఒక హ్యాంగర్ పై వేయండి. ఇది నీటిను నెమ్మదిగా మరియు సహజంగా ఆవిరి కావడానికి అనుమతిస్తుంది. ఫైబర్లు బిగుతుగా మారడానికి కారణమయ్యే తీవ్రమైన వేడి మరియు తిరగడం లేకుండా. మీరు ఖచ్చితంగా డ్రైయర్ ను ఉపయోగించాలంటే సాధ్యమైనంత తక్కువ వేడి సెట్టింగ్ ను ఉపయోగించండి. టంబుల్ డ్రైలో లేదా షీర్ ఫ్లప్ సైకిల్ వంటివి. మీ వాషింగ్ మెషిన్ యొక్క సైకిల్స్ పై శ్రద్ధ వహించండి. చాలా మెషిన్లకు డెలికేట్ లేదా జెంటిల్ సైకిల్ ఉంటుంది, దానిని ఉపయోగించండి. ఈ సెట్టింగ్ తక్కువ స్పిన్ వేగాన్ని మరియు తక్కువ కదలికను ఉపయోగిస్తుంది. ఇది మీ బట్టలకు చాలా దేగలది. నిజంగా విలువైన వస్తువుల కోసం ఆ ఖరీదైన ఉన్ని స్వెటర్ లాంటిది. అంతిమ చర్య చల్లటి నీటిలో తేలికపాటి డిటర్జెంట్ తో చేతితో ఉతకడం. దీనికి కొంచెం ఎక్కువ శ్రమ పడుతుంది, కానీ అది సరైన పరిమాణంలో ఉండేలా చూసుకోవడానికి ఇది అత్యంత సురక్షితమైన మార్గం. చివరగా ఇల్లప్పుడు కేర్ లేబుల్లు చదవండి. ఇది ఆ నిర్దిష్ట వస్త్రం కోసం తయారీదారు యొక్క సూచనల మాన్యువల్. అది క్లీన్ ఓన్లీ అని చెబితే నమ్మండి. ఈ వ్యూహాలను కలపడం ద్వారా చల్లటి నీటిని ఉపయోగించడం, అధిక వేడి డ్రైయింగ్ ను నివారించడం, సున్నితమైన సైకిల్స్ ను ఎంచుకోవడం మరియు కేర్ సూచనలను పాటించడం మీరు కుంచుకుపోవడానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవగలరు. మీరు మీ లాండ్రీని నియంత్రించవచ్చు మరియు మీ ఇష్టమైన బట్టలను
మీరు కొన్న రోజున ఎలా సరిపోయాయో అలాగే సంవత్సరాల తరబడి మీ రొటేషన్లో ఉంచొచ్చు. మీ బట్టలను కొద్దిగా గౌరవించండి మరియు అవి ఎక్కువ కాలం ఉంటాయి. ఈ సూచనలు ఒక కారణం కోసం ఉన్నాయి, మీ పెట్టుబడిని రక్షించడానికి మరియు మీ బట్టలు అద్భుతంగా కనిపించేలా మరియు సరిపోయేలా ఉంచడానికి మీకు సహాయపడతాయి.